కోవాలా. మరి బీసీ చట్టం తీసుకొచ్చానని చెబుతూ బీసీ నాయకుడైనటువంటి రామ్మూర్తి గారిని బెదిరించడం అంటే అది మీ రాజకీయ దివాళా కోరుతానమే. ఇవాళ బెదిరించడం ద్వారా రాజకీయాలను శాసించాలి అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. వేశారు ఆల్రెడీ. ఇవాళ చూస్తూ ఉన్నాం, మా దగ్గరికి చాలా వస్తూ ఉన్నాయి విషయాలు. పోలీసుల చేత మీరు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ యొక్క పతనం ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా మీకు? ఇప్పటికైనా చెక్ చేసుకోండి. వినుకొండలో ఉన్నటువంటి 5 పోలీస్ స్టేషన్లలో, టౌన్ పోలీస్ స్టేషన్లో మీ పతనం మొదలైంది. ఇది ఇప్పుడు కాదు, దాదాపుగా సంవత్సరంన్నర అయింది మీ పతనం మొదలయ్యి. ప్రజలను ఎప్పుడైతే వేధించడం మొదలుపెట్టారో, ప్రజల్ని వేధిస్తూ, వాళ్ళని కొడుతూ, హెరాస్ చేస్తూ, వాళ్ళని వైసీపీ కార్యకర్త పేరుతోటో ఇంకో పేరుతోటో హెరాస్ చేస్తూ, అట్లానే మీ తెలుగుదేశం పార్టీ యొక్క చోటా నాయకులకి అనుకూలంగా పనిచేసేటట్టుగా పోలీస్ యంత్రాంగాన్ని తీసుకొచ్చేసారో ఆ రోజే మీది మొదలైంది. ఇది పరిపూర్తి అవుతుంది, తొందరలోనే పూర్తి అవుతుంది. ఇది మీరు చెక్ చేసుకోవట్లేదు. పైగా దాన్ని మీరు ఏమనుకుంటున్నారంటే మేము కాబట్టి ఇరగదీస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఆంజనేయులు గారు, మీరు ముందుగా తెలుసుకోవాల్సింది ఇదే. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఇనుమేళ్లలో ఫ్లెక్సీలు కట్టిస్తారు మీరే. ఇంకా పేజీలు మిగిలే ఉన్నాయి, డోంట్ వర్రీ అని పెద్ద ఎత్తున ఫ్లెక్సీ కడతారు. దాని మీద కోపం వచ్చి కానీ లేకపోతే ఎవరికైనా బాధేసి కానీ మళ్ళీ జగన్ ఫోటో పెట్టుకుని ఎవరైనా ఒక ఫ్లెక్సీ కడితే నువ్వెవడిరా కట్టడానికి ఫ్లెక్సీ అని చెప్పి తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి కొట్టిస్తారు. మీకు బాగా అనుకూలమైన ఎస్ఐలను తెచ్చుకున్నారు, ముఖ్యంగా యూపూర్ ఎస్ఐ గారిని. ఆయన చేసిన రాజకీయాలు ఒకటి అరా కాదు. ఆయన నేర్చుకోమని చెబుతున్నాం ఆయన కూడా ఇవాళ. లేకపోతే మీరే పతనం అవుతారు, ప్రజలు కూడా పాడిగట్టే పరిస్థితి వస్తుంది. భద్రపాలెం సర్పంచ్ని తీసుకుని వచ్చారు, దాని గౌరవం ఇవ్వాల. సర్పంచ్ గారిని తీసుకొచ్చి 4 రోజులు తిప్పారు. బొమ్మరాజుపల్లిలో ఇబ్బంది పెట్టారు. కొచ్చెరలో వాళ్ళని తీసుకొచ్చి ఫ్లెక్సీల పేరుతోటి ఇబ్బంది పెట్టారు. ఇనుమేళ్లలో ఇబ్బంది పెట్టారు. అట్లానే కొండ్రముట్టలో జెండాకు సంబంధించి ఇబ్బంది పెట్టారు. ఇవాళ ఎక్కడి దాకా పోయిందంటే రాజకీయం, ఇవాళ ఎమ్మెల్యేలు లేకపోతే ఒక పెద్ద మండల స్థాయి నాయకులే చెప్పట్లా ఎస్ఐ మా జేబులో ఉన్నాడు అని తెలుగుదేశం పార్టీ కింది వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఎవరైతే రుబాబు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఎస్ఐ తోటి కొట్టిస్తాను, నేను నీ సంగతి తేలుస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది మన పరిపాలన. ఇది దేనికి సంకేతం? ఏమి నేర్పాం సమాజానికి మనం? ఇట్లా కనుక వెళితే మేమేం చేయక్కర్లా. ఇందులో రాజకీయాల్లో ఎక్కడ కూడా హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఎవరికి వాళ్ళు పతనం అవుతారు. మీ పరిపాలనా విధానం నచ్చని వాడు ఖచ్చితంగా ఇంకొక ఆప్షన్ ఎవరుంటారు? ప్రజల కోసం నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే నిలబడతాడు, ఆయన కనపడతాడు. ఇది మీరు ఇప్పటికైనా చెక్ చేసుకోకుండా, ఆయన ఇవాళ పంచాయతీలో ఆయన బీసీ నాయకుడిగానే కాదు, సావల్యాపురం గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా కూడా ఉన్నాడు ఇవాళ. అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. వాళ్ళకు సంబంధం లేకుండా, వాళ్ళకు తెలియకుండా మీరు బిల్లులు చేసేసుకుని, లేకపోతే మీరే వర్కులు చేసుకుని, పంచాయతీ కన్సెంట్ లేకుండా డబ్బులు ఇవ్వై అని అంటే మరి దేనికి ఉన్నది? గ్రామ పంచాయతీలు దేనికి ఉన్నాయి? సర్పంచులు దేనికి ఉన్నారు? ఎందుకు ఈ సిస్టమ్ అంతా పెట్టారు? గ్రామ స్వరాజ్యం కావాలని గాంధీ ఎందుకు కలకన్నాడు? గ్రామాలకి అధికారాలు ఇవ్వాలి, వాళ్ళకి ఏది అవసరమో, ఏది ప్రయారిటీయో, అది మురుగు కాలువలా లేకపోతే ఇంకేదన్నా డెవలప్మెంటా, ఇంకేదన్నా ప్రజలకు సంబంధించిన ప్రదేశాలా, ఏమిటి అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఏ రోడ్డు వేయాలి, ఏమిటి, అదంతా కూడా ఓపెన్గా పబ్లిక్గా చర్చించుకొని ప్రజల యొక్క భాగస్వామ్యంతో వాళ్ళ వార్డు మెంబర్లు, సర్పంచులు కలిసి నిర్ణయించుకుని దానికి ఖర్చు పెడతారు. కానీ మీరు నాకు పలానా ఎలక్షన్లో పనిచేశాడు, నాకు తాబేదారుగా ఉన్నాడు, అరే పోయి నువ్వు ఒక రోడ్డు వేసుకో, ఇదిగో వేసినా వేయకపోయినా ఆయన రికార్డ్ చేస్తాడు, ఒక ఏఈ డబ్బులు పంచాయతీలోనే డ్రా చేసుకో. ఇదే పరిపాలన. ఇది ఇవాళ ఈయన గట్టిగా ఉన్నాడు కాబట్టి రామ్మూర్తి గారు అక్కడ మాట్లాడాడు. ఇట్లా మాట్లాడలేని వాళ్ళు వినుకొండ నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు. చాలా చోట్ల సర్పంచులకు కానీ వార్డు మెంబర్లకు కానీ ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఇదే. చాలా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ఈ గ్రామాలని, పంచాయతీలని. ఇది సరైన విధానం కాదు. ఇప్పటికైనా సరే చెక్ చేసుకోండి. రెడ్ బుక్ పరిపాలన వల్ల మీకు మార్కులు పడతాయి అనుకుంటే చాలా పొరపాటు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురయ్యి ఆయన ఏదో ఫ్యాక్షనిజం చేశాడు అనేటువంటి ఒక వంకతోటి మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. నిజంగా ఆయన ఏ రోజున ఫ్యాక్షనిజం చేయలే, ప్రజల కోసమే పనిచేశాడు. ఎక్కడ మర్డర్లు లేవు ఆయన పరిపాలనలో. ఇవాళ చూస్తూ ఉన్నాం, రోజుకో మర్డర్ చూస్తూ ఉన్నాం. ఇవాళ మొన్న కూడా వినుకొండలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దగ్గర ఒక అతని మీద దాడి జరిగింది, నిద్రపోతూ ఉంటే. లా అండ్ ఆర్డర్ ఏది? ఎవరో ఇంట్లో పడుకుంటే ఆమెను చంపారు. వినుకొండ టౌన్లోనే జరిగినాయి, చాలా చోట్ల జరిగినాయి, దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. పోలీసు వాళ్ళని, వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, హింసించడం, అట్లానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మర్యాదలు చేయటం కాకుండా వాళ్ళ వృత్తిని వాళ్ళని చేసుకోమనండి. దేశం బాగుపడుద్ది, రాష్ట్రం బాగుపడుద్ది, అట్లానే మన వినుకొండ కూడా బాగుపడుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. అంతేగాని వాళ్ళని మీకోసం ఉపయోగించమాకండి. ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం,
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి చాలా చోట్ల చేశారు. అధికారం వచ్చింది కాబట్టి మరింత ఘనంగా కూడా చేశారు. ఈ సందర్భంగా శావల్యాపురంలో ఇప్పుడే చెప్పారు ఐరామూర్తి గారు, బీసీ నాయకులు ముఖ్యంగా ఆయన ఇంటి ముందు మైకు పెట్టి నీ సంగతి తేలుస్తాను, నీ తాట వలుస్తాము అని చెప్పి భయపెట్టేటువంటి ప్రయత్నం ఎవరో మామూలు వాళ్ళు చెప్తే ఒక పద్ధతి ఉంది, ఒక అర్థం ఉంది, తెలిసి తెలియక మాట్లాడారని. ఒక మండల స్థాయి నాయకుల చేత, అది కూడా ఎన్టీ రామారావు గారి యొక్క వర్ధంతి సభలో మాట్లాడించటం అంటే అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, పై స్థాయి నియోజకవర్గ స్థాయి నాయకులకి, ఎమ్మెల్యేకి తెలిసి జరిగిందని చెప్పి ఇక్కడ స్పష్టమవుతూ ఉంది. ఇది సరైన విధానం కాదు. బీసీ రక్షణ చట్టం అని చెప్పి తెచ్చామని చెప్పి ఘనంగా చెబుతూ ఉన్నారు. బీసీల్లోనే కాదు, ప్రజల్లోనే ఒక రాజకీయ చైతన్యం తీసుకుని వచ్చిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత ఆయన ఎట్లా సాగనంపారో ఈ ప్రపంచం మొత్తం చూసింది నివ్వెరపోతూ. రామారావు గారికి ఇవాళ 1750 కోట్ల రూపాయలతో విగ్రహాన్ని కడతానన్న చంద్రబాబు 1995లో ఎన్టీ రామారావు గారు ఈ సమాజానికి అవసరం లేదు అని చెప్పి మాట్లాడాడు. ఇవాళ మీకు కొమ్ము కాస్తున్నటువంటి ఈనాడు పత్రికే చాలా ప్రముఖంగా దాన్ని ప్రసారం చేసింది, ఈ సమాజానికి రామారావు అక్కర్లేదు అని. కానీ ఇవాళ మళ్ళీ రామారావు గారికి ఉన్నటువంటి ఇమేజ్ ఏదైనా సరే వాడుకుందాము అని చెప్పి 1750 కోట్ల రూపాయలతోటి నేను విగ్రహాన్ని పెడతాను అని చెప్పటం రాజకీయాల్లో చంద్రబాబు గారు ఎంత స్థాయికి దిగజార్చారో మనకు తెలుస్తూ ఉంది. మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు ఉండవు, లేదా నిన్న ఎవరో మాట్లాడారు, కాపు సంఘానికి ఇచ్చినటువంటి కమిటీకి డబ్బులు ఇవ్వటానికి ఉండవు, నిధులు ఉండవు, కానీ ఏదో విగ్రహం కడతాను దానికి నిధులు ఏర్పాటు చేస్తున్నానని చెప్పి మాట్లాడుతున్నారు. సరే, అది మీకే చెల్లింది. ఇవాళ బీసీలకు సంబంధించి ఎవరైతే గట్టిగా బలంగా వాణి వినిపిస్తారో, ముఖ్యంగా ప్రతిపక్షంలో వినిపిస్తారో, అది మీకు బాగా ఇబ్బందిగా తయారైంది. అందుకే ఇవాళ ఐరామూర్తి గారి మీద ఆయన ఇంటి ముందు ఇంత అహంకారపూరితంగా మాట్లాడారు. ఇవాళ రాజకీయాల్లో చూస్తే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే మనకి బీసీల్లో ఆర్థికంగా కూడా ఒక చైతన్యము, విద్య అన్నీ కూడా కలిగిన మాట వాస్తవం. ఇవాళ అమెరికాలోకి వెళ్ళి బీసీలందరూ కూడా స్థిరపడ్డారు అంటే అది రాజశేఖర రెడ్డి గారి ఫీజు రియంబర్స్మెంట్ యొక్క పుణ్యం. చాలా చోట్ల కనిపిస్తూ ఉన్నాయి అవన్నీ. అట్లానే పేదవాడు కూడా కార్పొరేట్ వైద్యం చేయించుకోగలిగాడు అంటే అది రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆరోగ్యశ్రీ పుణ్యం. అది పేదవాడు కూడా ఒక మంచి ఇంట్లో ఉండగలిగాడు అంటే బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, అది రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఇందిరమ్మ గృహ నిర్మాణమే. ఇది ఎవరు కాదనలేని వాస్తవం. ప్రజల కోసం పనిచేసింది వాళ్ళు కాబట్టి వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు ఇవాళ కూడా. దాన్ని కొనసాగింపుగా రామ్మూర్తి గారు గతంలో లోక్ సత్తాలోనూ గ్రామ స్వరాజ్యం కోసం పనిచేశారు. నాకు బాగా పరిచయం ఎప్పటి నుంచో. ఆ గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. తీసుకొచ్చి విలేజ్ సెక్రటేరియట్స్ తీసుకొచ్చాడు ఆయన. ప్రజలకు అందుబాటులోకి ప్రభుత్వాన్ని తీసుకుని వెళ్ళాడు ఆయన. ఆర్బీకే సెంటర్లు నిర్మించాడు, గ్రామ సచివాలయాలు నిర్మించాడు, అట్లానే విలేజ్ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకుని వచ్చాడు. విద్యని, వైద్యాన్ని ప్రజలకు చేరువ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా చెప్తే బీసీలకు సంబంధించి వినుకొండలో బ్రహ్మనాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో బత్తుల చిన్నబ్బాయి యాదవ్ గారు ఆయన వినుకొండ మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేశారు. ఒక కొత్త సాంప్రదాయం, గతంలో లేదు, అది అంతా ఓసీల దగ్గరే ఉండేది. అట్లానే బొల్లాపల్లి ఈపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా బొల్లాపల్లి మండలానికి చెప్పినటువంటి ఒక ఎస్టీ నాయకుని తీసుకొచ్చి దానికి కాంతు నాయక్ని వాళ్ళ సతీమణి తీసుకుని వచ్చి మరి మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేశారు. అట్లానే ఒక ఎస్సీ సామాజిక వర్గాన్ని చెప్పి తీసుకుని వచ్చి హోమ్ మినిస్టర్ని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని యొక్క కొనసాగింపుగానే తప్పక ఇవాళ చంద్రబాబు గారు పదవులు ఇవ్వక తప్పని పరిస్థితుల్లోనే బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ కేటాయిస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే మన వినుకొండలో కూడా మురళీకృష్ణ యాదవ్ గారికి కూడా ఇచ్చారు. సంతోషం. దీనికి అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వాళ్ళ కోసం త్రికరణ శుద్ధిగా పనిచేస్తూ ఉంది. మీరు కూడా చేస్తే ఇట్లా బీసీలను బెదిరించడం సరైన విధానం కాదు. నిన్న డయాస్ మీదనే బెదిరించారు కాబట్టి పత్రికాముఖంగా ఆయనకు కూడా మా ఉద్దేశం పొరపాటు జరిగింది అని చెప్పి వాళ్ళ చేత మాట్లాడించాలా, లేదా మీరైనా సరే దానికి
ఒక ముగింపు పలకాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. మీరు ఈ నియోజకవర్గం మొత్తానికి ఎమ్మెల్యే మరోసారి చెబుతా ఉన్నాం. ప్రజలందరి యొక్క బాగోగులు చూడటం కోసమే మీరు ఆ పార్టీలో మీరు ఒక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రజాప్రతినిధిగా మీరు ఈ నియోజకవర్గంలో ఉన్న బిడ్డలందరినీ కూడా సరిగ్గా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేగాని వేధించడం అనేది సరైన విధానం కాదు. ఇప్పటికైనా సరే మీరు కనుక కళ్ళు తెరిచి నేర్చుకోకపోతే మీ పతనం ఆల్రెడీ స్టేషన్లో మొదలైన పతనం అది పరిపూర్తి అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిన్న జరిగిన సేవల్యాపురం ఘటనలో మాజీ సర్పంచి, సీనియర్ నాయకులు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ఉపాధ్యక్షులు ఐరామ్మూర్తి గారి మీద మాట్లాడిన మాటలు, దూషణలుని పార్టీ పరంగా మేము ఖండిస్తూ ఉన్నాం. వాస్తవంగా రామ్మూర్తి గారు నాకు తెలిసి గత 40 సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీల్లో రాజకీయవాదిగా తన వాదనను వినిపిస్తూ సామాన్య ప్రజానీకానికి ఉపయోగపడే వ్యవహారంలో ఎంత దూరమైనా వెళ్ళి వారికి మేలు చేయాలని సంకల్పం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎదుగుదలను చూసి కానీ, అలాంటి వ్యక్తి వైసీపీ పార్టీలో చేరాడని కానీ ఒక వ్యతిరేక భావం పెంచుకోవడం అనేది రాజకీయాలకు సరైన పద్ధతి కాదు. దాన్ని మేము ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాం. 2, రాజకీయాల్లో ప్రజల్లోకి వెళ్ళి ప్రేమను చూరగొని అభివృద్ధి కార్యక్రమాలు చేసి అందరి మన్ననలు పొందడం అనేది ఫండమెంటల్. ఆ విధంగా మీరు చేస్తే మేము ప్రతిపక్షం కూడా చూసి సంతోషించే మనస్తత్వం మాది. కానీ అలా కాకుండా మీకు ఎదురు వస్తుడు లేకపోతే ఎదురుగా మీ వాదనలు వినిపిస్తాడు అనే వాళ్ళని అణచాలి అనే ఆలోచన, దుర్మార్గమైన ఆలోచన, అది 10 కాలాల పాటు రాజకీయాలకు తగదు. నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, చాలా అనుభవం ఉంది, చాలా అవగాహన ఉంది, చాలా ఆలోచన ఉంది అని చెప్పుకుంటున్న మీరు మీ అనుభవం, అవగాహన, ఆలోచనతో ఈ రాష్ట్రంలో కానీ మీరున్న పదవుల్లో ఈ జిల్లాకు కానీ ఈ ప్రాంతానికి కానీ ప్రజానేకానికి మీరు మేలు చేస్తే ప్రతిపక్షం మేము సంతోషిస్తాం. మీరు నిన్న మొన్నటిదాకా సంక్రాంతి కల్లా గుంతలు పోడ్చాలని చెప్పారు. సంక్రాంతి అయిపోయింది. రాష్ట్ర స్థాయిలో మీ అధినాయకుడు, ముఖ్యమంత్రి చెప్పిన మాట సంక్రాంతి నాటికి ఎక్కడ గుంతలు ఉండకూడదని. ఆ గుంతలు ఉన్నాయా లేవా అనేది ప్రజానేకం చూస్తున్నారు. పాలకులైన మీరు కూడా గమనించి గుంతలుంటే బుడిపించండి, గుంతలు లేకపోతే సంతోషిస్తాం. 2, ప్రతి సగటు జీవి బ్రతకాలి అనంటే శాంతి భద్రతలు అవసరం. తాను కష్టించి పనిచేసుకున్నా కూడా శాంతిగా బ్రతుకుతూ ఉంటే ప్రశాంతమైన జీవితం ఎవరికైనా సహజం. కానీ సామాన్యులైన ఎస్సీసు, నిరుపేదలు ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు, కష్టపడ్డ రోజే జీవితం ప్రశాంతంగా సాగే పరిస్థితుల్లో పిన్నెల్లి గ్రామంలో, మన జిల్లాలో గురజాల నియోజకవర్గంలో ఉద్దేశపూర్వకంగా ఇప్పటికే 500 పై కుటుంబాలు ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు బయట ఉన్నారు. కాబట్టి ఒక 500 కుటుంబాలు కన్న ఊరిని, పెంచిన ఊరిని, పెద్దయిన ఊరిని, పెరుగుతున్న గ్రామం నుంచి బయటకు పోయారంటే వాళ్ళ పరిస్థితి ఏందో విద్యులు అందరికీ అర్థమైంది, అది తెలిసిన విషయం. అలాంటి వ్యక్తులు కొందరు వారి కుటుంబ సభ్యులతో కానీ సంబంధికులతో కానీ మాట్లాడుకోవడానికి రాకుండా ఉన్న పరిస్థితుల్లో కూడా తన భార్యకి ఆరోగ్యం బాగలేని పరిస్థితులు పలకరించాల్సి వచ్చిన సమయంలో, తెల్లవారుజామున తను ఇంటికి బయటికి వెళ్ళిపోవాలని భయంతో ఉన్న సమయంలో కాపు గాచి ఇంటి దగ్గరే దుర్మార్గం కొట్టడము, ఆ తర్వాత 4 రోజుల తర్వాత హాస్పిటల్లోనే అతను మరణించడం మనందరికీ తెలుసు. అలాంటి దుర్మార్గమైన విషయంలో దెబ్బతిన్న తాను ముద్దాయి అయిపోయాడు. దెబ్బలు కొట్టిన వాళ్ళు పెద్ద మనుషులు అయినారంటే అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవటం, అభివృద్ధికి ఉపయోగపడటం అనేది మీ విద్యార్థినికి వదిలిపెడతా ఉన్నాం. కాబట్టి మేము వినుకొండ నియోజకవర్గంలో మా ఎక్స్ఎమ్మెల్యే కానీ, పిఎస్సి మెంబర్ కానీ బ్రహ్మనాయుడు గారిని వారు ఉద్దేశపూర్వకంగా మనము ప్రశాంతమైన జీవితంలో అందరికీ సహకరించాలి, ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండాలి,
ప్రజా సమస్యలపైనే గళమెత్తాలి కానీ అనవసరమైన విషయాలు మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఒక సిద్ధాంతంతో వైఎస్ఆర్సీపీ ఇక్కడ పనిచేస్తూ ఉంది. కానీ ఒక పథకం ప్రకారము జనాన్ని రెచ్చగొట్టి ఇతరులను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయడం అనేది మీ ఆలోచన సరైంది కాదు. ఇప్పటికైనా మేము ప్రతిపక్షంలో ఉండి మీకు మంచి సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. వింటే ఒక నమస్కారం, వినకపోతే 2 నమస్కారాలు. మేము ప్రజల తరఫున ఇబ్బంది వచ్చినా వారి కష్టగాల్లో పాల్గొంటూ ఈ పార్టీ కార్యక్రమాల్లో కానీ ప్రజల కార్యక్రమాల్లో కానీ పాల్గొంటూ వైఎస్ఆర్ పార్టీని ముందుకు తీసుకెళ్తాం. వైఎస్ఆర్ పార్టీ పేదవాళ్ళకి ఎక్కడైనా అన్యాయం చేస్తూ ఉంటే ఖండించడానికి ముందుంటామని, వారికి అన్ని విధాలు అండదండగా ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.